బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. ప్రజారంజక మేనిఫెస్టోను రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏఐసీసీ ఒక కమిటీని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులు గల ఈ కమిటీలో చైర్మన్గా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పార్టీ సీనియర్ నేతలు తులసిరెడ్డి, కమలమ్మ, జంగా గౌతమ్, ఉషానాయుడు, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవిలు నియమితులయ్యారు. ఈ తరుణంలో పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ నేడు ఆంధ్రరత్న భవన్లో భేటీ కానుంది. ఈ కమిటీ ప్రజారంజక మేనిఫెస్టో తయారు చేయడమే కాకుండా అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు సిపిఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పథకాలను పొందుపరచాలని ఈ కమిటీ భావిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఈరోజు ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇప్పటికే 11 మంది సభ్యులతో ఈ భేటీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఇవాళ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ఇప్పుడే ప్రారంభమైంది. అంటే మొత్తం 11 మందితో ఈ మేనిఫెస్టో కమిటీని ఏఐసీసీ నియమించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. అలాగే అంటే మొత్తం అంటే ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని మొత్తం అంటే ఏవేవి చేర్చాలి, ఏవేవి చేర్చకూడదు అని చెప్పేసి మొత్తం సుదీర్ఘంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది. సుదీర్ఘంగా చర్చించి ఓవరాల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా ఇప్పటికే కర్ణాటకలో ఎలా అయితే 6 గ్యారంటీ పథకాలతో ఎలా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలంగాణలో కూడా ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా చాలా సుదీర్ఘంగా ఈ మేనిఫెస్టో కమిటీ అనేది భేటీ అయింది. ఈ మేనిఫెస్టో కమిటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సుజాత, మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆ ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో ఉండబోతుందంటారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా అంటే మనకున్న సమాచారం ఏంటంటే కర్ణాటకలో ఎలా అయితే అక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రవేశపెట్టారో తెలంగాణలో కూడా ఎలా ప్రవేశపెట్టారో అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. దానికంటే భిన్నంగా ఉంటుంది. అంటే అందులో మొదటి అంశం ఏంటంటే అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి కూడా ఫస్ట్ అంటే మేనిఫెస్టోలో అదే పెట్టనున్నట్లు మనకు వచ్చిన సమాచారం. తర్వాత వైజాగ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ అంశం కూడా ఇందులో పెట్టనున్నారని చెప్పి కూడా మనకు వచ్చిన సమాచారం. సుజాత, రైట్. థ్యాంక్ యూ రాజేందర్.